సో వీ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్ మార్కులు. ఇది ఎలా ట్రీట్ చేయాలి అంటే ఎవరికీ తెలియదు, ఎలా ట్రీట్ చేయాలి, దీని సిమ్టమ్స్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి. అంటే ఇప్పుడు కూడా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ టైం వీ హ్యాడ్ ఈవెన్ మోర్ క్వశ్చన్స్. ఆ టైంలో మా ఫ్యామిలీ మొత్తం అందరికి వచ్చినప్పుడు అవర్ ఫ్యామిలీ డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు ఆల్మోస్ట్ 15 years నుంచి మా ఫ్యామిలీ డాక్టర్. ద వే హీ ట్రీటెడ్ అస్, మమ్మల్ని ట్రీట్ చేసిన విధానంలో నాకు చాలా గురి కుదిరింది. ఈజ్ బోత్ అన్ అలోపతిక్ డాక్టర్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్, ఎక్స్పర్ట్ ఇన్ బోత్ ద ఫీల్డ్స్. బట్ ఏదో ఒక ఆర్మ్ ఆఫ్ మెడిసినే కరెక్ట్, ఇంకోటి కంప్లీట్ గా తప్పు అని కాకుండా ఏదైనా సరే ముందు పేషెంట్ ని రికవర్ చేయడానికి ఎందులో ఏది బెస్ట్ మెథడ్స్ ఉన్నాయో, ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని అప్లై చేసి పేషెంట్ ని బెటర్ చేయడం ఈజ్ ద ప్రిన్సిపల్ డ్యూటీ ఆఫ్ ఎ డాక్టర్. అండ్ ఆయన అప్రోచ్ నాకు బాగా నచ్చింది. ఆయన నాలెడ్జ్ ఐ థాట్ అందరితో షేర్ చేసుకుంటే ఈ టైంలో చాలా బెటర్ అని చెప్పి, దట్స్ ద రీజన్ వై వి స్టార్టెడ్. అసలు ఈ పాండమిక్స్ మనకి ఎప్పుడు వినలేదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు పాండమిక్ అన్న పదం కూడా తెలియదు. వై డూ దే హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? పాండమిక్స్ అనేవి ఇంతకుముందు కూడా మనకి అయ్యాయండి. మనకి లేటెస్ట్ పాండమిక్ హ్యాపెండ్ ఇన్ 2009. మనకి స్వైన్ ఫ్లూ అనే పాండమిక్ వచ్చినప్పుడు పాండమిక్స్ అవ్వడానికి ఒక భూమిక ఉంటుందండి, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సివియర్ డ్యామేజ్ టు నేచర్, అంటే మనని బ్యాలెన్స్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో మెయిన్గా మన ఎర్త్ కానీ, లేకపోతే మనం పీలుస్తున్నటువంటి గాలి కానీ, ఆ గాలిని కంట్రోల్ చేస్తున్నటువంటి కరెంట్స్ కానీ, అలానే మనం తాగేటువంటి నీరు కానీ, వీటి యొక్క బేసిక్ ఉనికి చాలా డిస్టర్బ్ అయినప్పుడు నెట్ రిజల్ట్ ఏమవుతుందంటే సీజన్స్ విల్ బి గ్రాస్లీ అబ్నార్మల్. మనం తినే ఆహారంలో సారం తగ్గిపోతుంది. సో న్యూట్రిషన్ తగ్గిపోవటం వల్ల పీపుల్ విల్ బికమ్ మోర్ ప్రోన్. రెండవది, డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల 2 things విల్ హ్యాపెన్. అంటే మన ఇమ్యూనిటీ తగ్గటం, మనకి డిజీజ్ ప్రోన్నెస్ పెరగటం, అలానే వైరస్ కండ్యూసివ్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది. జనరల్గా రెస్పిరేటరీ వైరసెస్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ఒకటి చలి, కోల్డ్నెస్ లేదా డ్రైనెస్, రెండవది డాంప్నెస్. ఇవి ఎంతగా వస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. దాంతో హ్యూమన్స్ అందరిలో అక్రాస్ ది గ్లోబ్ వీక్నెస్ రావటము, ప్రోన్నెస్ రావటము, వైరస్కి అనువైన కండిషన్స్ ఉండటము, వీటి వల్ల పాండమిక్స్ వస్తాయి. ఇన్ షార్ట్, ఇట్ ఈస్ extreme human interference with nature which is actually causing these things directly or indirectly. ఇప్పుడు మనం అది మ్యాన్ మేడ్ వైరస్ అనుకున్నా కూడా అన్లెస్ దేర్ ఇస్ ఎ ప్రీడిస్పాజిషన్, అంటే హ్యూమన్ సిస్టమ్స్ అంత వీక్గా అయితే తప్ప, లేదా ఎన్విరాన్మెంట్ దాన్ని సపోర్ట్ చేస్తే తప్ప వైరస్ అనేది ఇంత విస్తృతంగా స్ప్రెడ్ కాదు. 75 to 80% పీపుల్కి, మనుషులకి అది అసలు చాలా మైల్డ్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే అసలు సిమ్టమ్ వచ్చినట్టు కానీ తెలియకుండా వెళ్ళిపోతుంది. వేరేజ్ ఒక 20-25% లో అది చాలా సివియర్ గా చూపిస్తుంది, హాస్పిటలైజేషన్ కి గురి చేస్తుంది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ 75% బ్రాకెట్ లో నేను ఉండాలంటే నేను ఏం చేయాలి? నేను కాదు, ఫర్ ఎవ్రీవన్. ఒకటే వైరస్ తోటి డిఫరెంట్ పీపుల్కి, కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కొంతమందికి మోడరేట్గా వస్తుంది, కొంతమంది సివియర్గా వస్తుంది. సో ఈ సింపుల్ విషయంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే తేడా వైరస్లో కన్నా కూడా మనిషి దానికి రెస్పాండ్ అవుతున్నటువంటి విధానంలో ఉంది. దీన్ని హోస్ట్ రెస్పాన్స్ అంటాం. నోబడీ డైస్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్, పీపుల్ డై ఆఫ్ డిస్రెగ్యులేటెడ్ హోస్ట్ రెస్పాన్స్. అంటే మన రెస్పాన్స్ కనుక సరిగ్గా లేకపోతే, తక్కువగా ఉన్నా అతిగా ఉన్నా, దాని వలన జబ్బు ముదురుతుంది తప్పించి వైరస్ వలన జరిగే డ్యామేజ్ చాలా కొద్ది వ్యాధుల్లో జరుగుతుంది. అంటే ఒక ఆర్గానిజం వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ కొద్ది వ్యాధుల్లో జరుగుతుంది. సో కీ ఏంటంటే మన బాడీ కరెక్ట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి. వాట్ మేక్స్ ద బాడీ టు రెస్పాండ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఆస్మా, సిఓపిడి ఇటువంటి జబ్బులు ఉంటుంటే కనుక వాళ్ళకి సివియరిటీ వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ వేవ్లో అలా జరగలేదు. చాలా మందికి లేని వాళ్ళకి కూడా వచ్చాయి. కానీ వీళ్ళందరిలో కూడా కన్సిస్టెంట్గా మనకు ప్యాటర్న్ కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ముందర దాకా వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి లైఫ్ స్టైల్. సివియర్ స్ట్రెస్లో వర్క్ చేస్తుండటం, దట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. నెంబర్ 1. దాని వలన ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, వెరీ స్ట్రెస్ ప్రోన్ మైండ్, వెరీ స్ట్రెస్ ప్రోన్ వర్క్, ఇది కన్సిస్టెంట్గా ఉందండి యాజ్ ఎ బ్యాక్ డ్రాప్.
ఇది జరిగిన తర్వాత సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళ సిస్టంలో దెర్ ఇస్ అన్ ఇంట్రిన్సిక్ వీక్నెస్ టు టేక్ స్ట్రెస్. ఒక ఇన్ఫెక్షన్ తట్టుకునేటువంటి క్షమత వాళ్ళకి ఇంట్రిన్సిక్గా తగ్గుతోంది. దట్ మెనీ పీపుల్ డిడ్ నాట్ రియలైజ్. వాళ్ళకి చెప్పుకోవడానికి షుగరు, బీపీ లాంటి జబ్బు లేకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హెల్త్. హై యాంగ్జైటీ, దానివల్ల నిద్ర లేకుండా చేసుకోవటము, ఇంకా దానివల్ల ఇంకా ఆకలి తగ్గుతోంది, ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతోంది. ఇది మెజారిటీ ఆఫ్ దెమ్లో ఈ ప్యాటర్న్ ఉండిందండి. లేదా రెస్ట్ ఇవ్వకపోవటం బాడీకి. సో దీని వలన మెనీ పీపుల్ అన్ఫార్చునేట్లీ సఫర్డ్ ఫ్రమ్ మోడరేట్, సివియర్ ఆర్ ఈవెన్ క్రిటికల్ ఇల్నెస్. సో ముఖ్యమైన విషయం ఏంటంటే 3 ఇంపార్టెంట్ విషయాలు. అంటే మొదటిది, జ్వరం రాకముందు టైంకి భోజనం చేయటము, సరైన ఆహారం సరైన పద్ధతిలో ప్రశాంతంగా సరైన మోతాదులో తీసుకోవటము, టైంకి పడుకోవటము, అలానే మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకోవటము, ప్రశాంతంగా పెట్టుకోవటము, బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వటము. జ్వరం రాకముందు మనం చేయగలిగితే, జ్వరం వచ్చిన లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆకలిని బట్టి తినగలగటము, సింపుల్ ఆహారాలు ఏవైతే తేలిగ్గా అరుగుతాయో, సింపుల్ స్టార్చెస్, అరగని వస్తువులు తీసుకోకపోవటం, ఫ్యాట్స్ ఉన్నవి మెయిన్గా. పర్టికులర్లీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి, అప్పుడు వాకింగ్ చేసి, అప్పుడు జిమ్మింగ్ చేసి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో బాడీకి రెస్ట్ ఇవ్వటము, సో మైండ్కి రెస్ట్ ఇవ్వటము, బాడీకి రెస్ట్ ఇవ్వటము, స్టమక్కి రెస్ట్ ఇవ్వటము, జ్వరం వచ్చిన తర్వాత చేస్తే వీ హ్యావ్ వెరీ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద 85% బ్రాకెట్ అండి. దిస్ ఐ హ్యావ్ సీన్ కన్సిస్టెంట్లీ ఫర్ ద లాస్ట్ 1.5 years. అంటే మోస్ట్ లైక్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి అ థర్డ్ వేవ్ అని స్ట్రాంగ్ థియరీస్, రిపోర్ట్స్ అన్ని సజెస్ట్ చేస్తున్నాయండి. దిస్ టైమ్ ఇన్ ద థర్డ్ వేవ్ చిల్డ్రన్ అంటే ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 5 నుంచి 15 దాకా అలా ఆ యంగర్ ఏజ్ గ్రూప్ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ ద థర్డ్ వేవ్ అని అందరూ చెప్తున్నారండి. సో అది ఎగ్జాక్ట్ గా ఏంటండి అంటే దాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవాలి సీరియస్ గా అంటే, అండ్ ఒకవేళ ఉంది అనుకుంటే కనుక మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవచ్చు సార్? ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలిగినటువంటి టెక్నాలజీ కానీ మెకానిజమ్స్ కానీ లేవు. థర్డ్ వేవ్ సంగతి ఎలా ఉన్నా కోవిడ్ మనతో సహజీవనం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎలా అయితే డెంగ్యూ మనకి మొదలు చాలా ఉధృతంగా వచ్చే తర్వాత ప్రతి ఏడాది కొంచెం కొంచెం వస్తూ ఉంటుందో, అలా అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. దానికి అనువైన కండిషన్స్ వచ్చినప్పుడు అంటే రెయినీ సీజన్స్ కానివ్వండి, ఈ స్ప్రింగ్ కానివ్వండి, లేకపోతే వింటర్ కానివ్వండి, ఈ టైమ్స్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్న వేవ్స్ అంటే పీక్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఫాస్ట్ వీ కెన్ వ్యాక్సినేట్ పీపుల్. నెంబర్ 1 అంటే వైరస్ ఎంత మ్యూటేట్ అవుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా ఎంతమంది మిగిలారు ఈ వైరస్ బారిన పడకుండా. బికాస్ క్లియర్లీ సెకండ్ వేవ్లో మొదటిసారి రాని వాళ్ళందరూ సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు. మెజారిటీ మంది ఎఫెక్ట్ అయింది ఫస్ట్ టైం రాని వాళ్ళే. సో థర్డ్ వేవ్ అంటూ వస్తే ఈ 2 సార్లు కాకుండా మిగిలిన వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే పిల్లలేమో అని అనుమానంగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫియర్. పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనడానికి మనకి ఎటువంటి ఆధారాలు లేవండి. దిస్ ఇస్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. పిల్లల్లో సివియర్గా వస్తుంది ఇన్ఫెక్షన్ కాకుండా, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఒక 6 వారాల తర్వాత మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్, MIS-C అంటారు, అది వస్తుంది. ఒక 100 మందికి ఇన్ఫెక్షన్ వస్తుంటే ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్ వస్తుంటే వాళ్ళలో 2 or 3% మందికి వస్తున్నటువంటి కాంప్లికేషన్. ఇప్పటిదాకా పిల్లల్లో సివియర్గా వచ్చిందని కానీ, పిల్లలకి ఇది ఫేటల్గా తయారవుతుందని కానీ చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో ఇట్ ఈస్ లైక్లీ నెక్స్ట్ వేవ్ లోపల ఎక్కువ పిల్లల్లో రావచ్చు, బికాస్ మిగిలిన పాపులేషన్ అదైతే కనుక. బట్ వాళ్ళకి తట్టుకునే కేపబిలిటీ ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా చాలా థియరీస్ చెప్తున్నారు. సో అన్నెసరీ మెడిసిన్స్ వాడకపోవటం అండ్ క్లోజ్గా మానిటర్ చేయటం, వాళ్ళని ఏం జరుగుతోంది, 4-5 రోజు తర్వాత కూడా ఇంకా జ్వరం ఉంటుందా, అప్పుడు దెన్ దే విల్ నీడ్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో జనరలీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కేర్ షుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ కేర్ అండి, లైక్ టు ప్రివెంట్ దిస్ వైరస్ టు హ్యాపెన్, or probably toddlers కానీ children or young adults. So what kind of a precautionary measure or care should they take so that they are not infected? And is it just like the same general thing, or like should they take something special care ఏదైనా తీసుకోవాలా? See, ప్రెగ్నెంట్ ఉమెన్లో, చిల్డ్రన్లో
రైట్ నో వ్యాక్సిన్ ఇస్ నాట్ అవైలబుల్ అండి. అంటే వ్యాక్సిన్ వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. సో వీళ్ళకి వ్యాక్సినేషన్ ఈస్ నాట్ దేర్. ఇన్ కేస్ దే గాట్ ఇన్ఫెక్టెడ్ అనుకోండి, వాళ్ళు దే కెనాట్ ఫాలో ద ట్రీట్మెంట్ దట్ వీఆర్ ట్రైంగ్. అంటే వాళ్ళు సివియర్ ఫాస్టింగ్ చేయటము ఇలాంటి వాళ్ళు చేయలేరు, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది బేబీస్ హెల్త్ కాబట్టి. సో మోర్ జుడిషియస్ ఈటింగ్, వాళ్ళ అపెటైట్ ఫాలో అయ్యి కొంచెం దే కెన్ బి మోర్ లిబరల్. టూ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు, ఓవర్ ఫీడింగ్కి వెళ్ళకూడదు అండ్ అండర్ ఫీడింగ్కి వెళ్ళకూడదు. సో చిల్డ్రన్కి ఇన్ఫెక్షన్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది? అడల్ట్స్ నుంచే వస్తుంది. సో చిల్డ్రన్కి వ్యాక్సిన్ లేదు. సో ఈ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ద ఓన్లీ ప్రొటెక్షన్ ఈజ్ వాళ్ళ అడల్ట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడమే. ఇంట్లో ఉన్నటువంటి అడల్ట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళని వ్యాక్సినేట్ చేయటము, వాళ్ళు జాగ్రత్తగా ఉండటము, వాళ్ళు ఇన్ఫెక్షన్ బయట నుంచి తీసుకురాకపోవటము ఇస్ ద ఓన్లీ ప్రొటెక్షన్. రెండవది, ఇప్పటిదాకా వాళ్ళకి పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ సింపుల్ 5 విషయాలు పాటిస్తే, అంటే యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవటము, పేరెంట్స్ ముఖ్యంగా ఆ యాంగ్జైటీని పిల్లలకి ఇండ్యూస్ చేయకపోవటము, మదర్ని అంటే చైల్డ్ని మదర్తో ఉండనివ్వటము, ఫీడింగ్ టు డిమాండ్, ఎంత ఆకలుందో ఎంత అడుగుతున్నారో అంతే పెట్టటము, బలవంతంగా పెట్టకపోవటము, అన్నెసరీ మెడికేషన్స్ వాడకపోవటము, ఒక పీడియాట్రిషియన్తో కాంటాక్ట్లో ఉండి 4-5 రోజులు కూడా తగ్గకపోయినా, లేదా పిల్లల బిహేవియర్లో తేడా వచ్చినా, నార్మల్గా యాక్టివ్గా ఉండే పిల్లలు ఇన్యాక్టివ్గా అయిపోయినా, ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అప్పుడు కేర్ఫుల్గా ఉండి వాళ్ళకి చూపించుకోవటం, ఇవి చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండట్లేదు. బట్ సర్టన్లీ వీళ్ళల్లో ప్రివెన్షన్ అనేది, పిల్లల్లో ప్రివెన్షన్ అనేది, ఇట్ ఈస్ మోర్ ప్రివెన్షన్ ఆఫ్ మదర్ అండ్ అదర్ అడల్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ రూముల్లో అష్టదిగ్బంధనం చేసేసుకుని కూర్చుని మాస్కులు, డబుల్ మాస్కులు వేసుకుని అన్ని చక్కగా శుచికరణ ఆహారం తింటూ ఉన్న వాళ్ళకు కూడా కాలక్రమంలో వాళ్ళకు కూడా కోవిడ్ వైరస్ సోకిందండి. అది ఎట్లా వచ్చి ఉండొచ్చు? ఏ మూల నుంచి అది వాళ్ళకి వచ్చి ఉండాలి? అంత జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇంకేం జాగ్రత్త తీసుకోవాలి? జాగ్రత్త తీసుకున్నా సరే అది రాక తప్పదా అన్నది నా ప్రశ్న అండి. మేము కూడా ఇది చాలా మంది చూసామండి. అంటే దీనికి 2-3 మెకానిజమ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, ఈ వ్యాధి అనేది 2-3 రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. మనిషి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా చిన్న చిన్న తుంపర్లు వస్తాయి. ఈ తుంపర్ల రీచ్ 6 feet దాకా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఈవెన్ మాట్లాడినా తను వదిలేటువంటి గాలిలోంచి ఉన్న తుంపర్ల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క పీల్చే గాలిలో కదిస్తే కనుక వచ్చే ఇన్ఫెక్షన్ ఇది దీని మెయిన్ మోడ్. రెండవ మోడ్, వాళ్ళు వాడినటువంటి పదార్థాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్, ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడారు, ఆ మొబైల్ ఫోన్ రెండో వ్యక్తి తీసుకొని మాట్లాడారు. సో ఆ దాని మీద పడినటువంటి తుంపర్లు, దాని ద్వారా ఉన్నటువంటి వైరస్ మనలోకి ఎంటర్ అవడం రెండో మెకానిజం. దీన్ని మనం ఫోమైట్ ట్రాన్స్మిషన్ లేదా కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ అంటాం. మూడో విధానం, తక్కువగా కనపడేటువంటి విధానం బట్ ప్రూవ్ అయినటువంటి విధానం, ఎయిర్ బార్న్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే పూర్తిగా బిగించేసినటువంటి గదుల్లో, ఎక్కడైతే గాలి సరఫరా ఫ్రీగా ఉండట్లేదో అక్కడ ఒక వ్యక్తి ఈవెన్ గాలి పీల్చి వదిలినా కూడా కొన్ని గంటల వరకు గాల్లో అలానే నుంచొని ఉండటం కానీ, లేదా 6 మీటర్ల కంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కానీ జరుగుతుంది. ఇంకొక రేరర్ ఫామ్ ఈజ్ త్రూ యానిమల్స్. ఏదన్నా యానిమల్ ఇన్ఫెక్ట్ అయితే రావచ్చేమో అన్న అనుమానం ఉంది తప్పించి ఇప్పటిదాకా, అంటే మనుషుల నుంచి యానిమల్స్కి వస్తుంది అని ప్రూవెన్, మళ్ళీ యానిమల్స్ ద్వారా మనిషికి వస్తుందా లేదా ఇట్ ఇస్ నాట్ ప్రూవెన్. నేను చూసిన ఇటువంటి కేసుల్లో జనరల్గా దెర్ ఈస్ సమ్ లీడ్ లైక్ దట్. బయట నుంచి ఎవరో ఒకళ్ళు రావటం, వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా ఇన్ఫెక్షన్ అనేది ఉండటం, దాని ద్వారా జరగటం ఈజ్ కామన్లీ బీయింగ్ సీన్. అన్కామన్గా మనం చూసేది ఎయిర్ బార్న్ ట్రాన్స్మిషన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వేరు, డిసీజ్ వేరండి. గాలి పీల్చడం ద్వారా మనకి వైరస్ లోపలికి వస్తుంది, కానీ మన శరీరం దాని పట్ల సరిగ్గా స్పందించకపోతేనే మనకి జబ్బు వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇమ్యూనిటీ అంటే మనం ఏం తింటున్నాం అనుకుంటారు. కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఎన్నింటికి పడుకుంటున్నాము, ఎన్నింటికి లేస్తున్నాము, ఎన్నింటికి తింటున్నాము, ప్లస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కనుక కట్టడి చేసుకుంటే మనం నీ నాట్ బి సో స్కేర్డ్ అబౌట్ ఇన్హేలింగ్ ద వైరస్. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా సంతోషం. డాక్టర్, ది అదర్ క్వశ్చన్, కన్వెన్షనల్ మన ఆయుర్వేదం మెథడ్లో వెళ్తే బెటరా దీన్ని ట్రీట్ చేయడానికి, లేకపోతే అలోపతి వే బెటరా, లేకపోతే డ్యూ సజెస్ట్ దెర్ ఇస్ కాంబినేషన్ లో మాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నాను? ఇట్స్ ఏ స్లైట్లీ టెక్నికల్ క్వశ్చన్ అండి. అప్రోచెస్ వేరు.
మోడర్న్ మెడిసిన్ ఒక రకంగా అప్రోచ్ చేస్తుంది, ఆయుర్వేదం ఇంకో రకంగా అప్రోచ్ చేస్తుంది. మనం దీన్ని డెఫినెట్గా కలపొచ్చు, అంటే దీన్ని. బట్ ఎప్పుడు కలపగలుగుతాము? మనకి ఇది దాని అవగాహన ఉంటే తప్పకుండా కలపగలుగుతాం. మోడర్న్ మెడిసిన్ యొక్క మెయిన్ అప్రోచ్ జర్మ్ బేస్డ్గా ఉంటుంది. సో కోవిడ్ని చంపటం ఎలా అన్నది మెయిన్ అప్రోచ్గా ఉంటుంది. లేదా ఇంకో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్. వెరాజ్ ఆయుర్వేదం అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదంలో ఇన్ని జర్మ్స్, ఇన్ని పారాసైట్స్ దే ఆర్ నాట్ డిస్క్రైబ్. వాళ్ళు ఒక మాట చెప్పారు, రకరకాల క్రిములు ఉంటాయి, కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు అని క్లియర్గా చెప్పారు, నో డౌట్. కానీ వాళ్ళ ఎంఫసైజ్ ఎలా ఉండింది, వాళ్ళ ఎంఫసిస్ మొదటి నుంచి ఎలా ఉండిందంటే, మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, దీని మీద ఎంఫసిస్ ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయటం ఎలా అనే పాయింట్ మీద దాని ఎంఫసిస్ ఉంటూ వచ్చింది. పాథోజన్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆయుర్వేదం యొక్క వీక్నెస్. అంటే ఒక పాథోజన్ ఇచ్చి దీన్ని చంపండి అంటే ఆయుర్వేదంతో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలానే హోస్ట్ రెస్పాన్స్ని కంట్రోల్ చేయండి అంటే అది మోడర్న్ మెడిసిన్ యొక్క వీక్నెస్. రెండవ ఆస్పెక్ట్ ఈజ్ వీటి అప్రోచెస్ ఆర్ సినర్జిస్టిక్. అంటే రెండు కలిపి పనిచేసేటట్టు పర్ఫెక్ట్గా చేయబడ్డాయి అసలు యాక్చువల్లీ. దీంతో హోస్ట్ రెస్పాన్స్ని మోడిఫై చేసుకోవచ్చు, దీంతో పాథోజన్ని మనం వీక్ చేసుకోవచ్చు. అయితే ఇది చేయాలంటే మనకి ఏంటంటే రెండిటి మీద అవగాహన ఉండాలి. రెండింటిని ఒకటే లాంగ్వేజ్లోకి మనం తీసుకురాగలిగితే, ఒరిజినల్గా ఇవి చాలా సినర్జిస్టిక్గా ఉన్న సైన్సెస్ ఇవి, అండ్ టుగెదర్ దే కెన్ డూ వండర్స్ టు అవర్ కంట్రీ అండ్ టు ద వరల్డ్. నేను చెప్తోంది ఏంటంటే అండి, వాడొచ్చండి, దే క్యాన్ బి యూస్డ్. ఇప్పుడు నేను ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రెండింటిని కంబైన్ చేసి వాడుతున్నాను. అర్థం చేసుకుని దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా వాడొచ్చు. అర్థం చేసుకోకుండా మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు. సార్ నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనకి ఈ వైరస్ సోకినప్పుడు ది ఇన్క్యుబేషన్ పీరియడ్ ఆర్ ది ఎఫెక్టెడ్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకనంటే మనం కరెక్ట్ గా ఈ వైరస్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి మనం అంటే హెల్త్ ప్రోటోకాల్స్ పరంగా మనం మెడిసిన్స్ వాడాలన్నమాట. సో ఇందులో నాకుండే కన్ఫ్యూజన్ ఏంటంటే, మనం ఫస్ట్ డేగా దేన్ని కన్సిడర్ చేయాలి, అంటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మీరు అన్నట్టు ప్రతిదీ కూడా డే బట్టే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 7 days పాటు వైరీమియా ఉంటుంది. సో యాంటీ వైరల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ 7 daysలో హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఎక్కువ ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ ఫేజ్ నుంచి లేదా సెకండ్ ఫేజ్లోనే మనకి హైపర్ కోయాగులబిలిటీ జరుగుతుంది. సో యాంటీ కోయాగులెంట్స్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ డే మనం దేన్ని తీసుకుంటాం అంటే, మొట్టమొదటి సిమ్టమ్ ఏదైతే వస్తుందో, ఏ రోజు నాడు మొదటి సిమ్టమ్ వచ్చిందో అదే ఫస్ట్ డే అండి. జ్వరం వచ్చినప్పుడే ఫస్ట్ డే అని కాదు, ఆర్టీపీసీఆర్ చేయించుకున్న రోజు ఫస్ట్ డే కాదు, టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫస్ట్ డే కాదు. మొట్టమొదటి జబ్బుకు సంబంధించినటువంటి లక్షణం ఏ రోజైతే వచ్చిందో అది ఫస్ట్ డే. అక్కడి నుంచి మన మిగతా కౌంటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు బాగా స్మోకింగ్ అలవాటు ఉండేవాళ్ళు నాకు ఒక వీడియో ఫార్వర్డ్ చేశారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, కానీ ఈ సమయాల్లో అంటే స్మోకింగ్ చేసేవాడికి కోవిడ్ రావట్లేదు, వచ్చినా వాళ్ళని ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నికోటిన్ పీలుస్తున్నారు కాబట్టి అది స్ట్రాంగ్ గా వైరస్ ని తరిమి కొట్టేస్తున్న లెవెల్లో ఆ వీడియో ఉందండి. ఈ రోజుల్లో వాట్సాప్ లో వచ్చే వీడియోలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు కాబట్టి ఎట్లాంటిది ఎన్కౌంటర్ చేసినప్పుడు మీలాంటి వాళ్ళని అడిగి తెలుసుకుందామని ఆ ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతున్నానండి. అంటే నథింగ్ కెన్ బి ఫార్దర్ టు ట్రూత్ అండి. స్మోకింగ్ వైరస్, నికోటిన్ వైరస్ని ఎఫెక్ట్ చేసేదానికన్నా హ్యూమన్ బాడీని అంతకంటే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెడికల్ స్మోకింగ్ ఇన్ ఆయుర్వేదం అండి. ధూమపానం అనే ఒక ప్రక్రియ ఉంది. బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఇట్ ఈస్ నెవర్ రన్ త్రూ మౌత్, దాన్ని నోస్ ద్వారా పీల్చి చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఒకేషనల్, అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వాడతారు. అది ఎప్పుడు హెల్ప్ఫుల్ ఉంటుందంటే, ఫ్లెమ్ బాగా వస్తున్నటువంటి డిజార్డర్స్లో వాడతారు దాన్ని. స్మోకింగ్ వలన లంగ్కి జరిగే డ్యామేజ్ ఎక్కువ, లంగ్లో డ్రైనెస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అతిగా స్మోక్ చేయడం వల్ల డ్రైనెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డ్రైనెస్ ఫీచర్ ఉన్న వాళ్ళకే యాక్చువల్గా కోవిడ్ ఎక్కువగా వస్తుంది. స్మోక్ చేయటం వలన కోవిడ్ రాకుండా ఉంటుంది, స్మోక్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది అనుకోవటం అవివేకం. రెండవది, అందరూ ఇగ్నోర్ చేస్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ వైరస్ పీక్ అనేది లెట్స్ సే మనకి ఇవాళ ఎక్స్పోజర్ కలిగింది అనుకోండి, ఒక వ్యక్తికి ఇవాళ ఎక్స్పోజర్ కలిగింది అనుకోండి, నెక్స్ట్ 4 రోజుల పాటు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. జనరల్గా 3 నుంచి 4 రోజుల పాటు. సిమ్టమ్స్ మొదలయ్యే కంటే 2 రోజుల ముందే వైరస్ పీక్కి వెళ్ళిపోయింది. అప్పుడే అది రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఈ ఏసీ రిసెప్టార్స్ ద్వారా సెల్లోకి వెళ్ళి కొన్ని లక్షల కాపీస్ చేసుకొని బ్లడ్లో స్ప్రెడ్ అయిపోయింది. ఏసీ రిసెప్టార్స్ అనేవి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లో ఉంటాయి, ఏసీ రిసెప్టార్స్ అనేవి లంగ్లో ఉంటాయి, హార్ట్లో ఉంటాయి, కిడ్నీస్లో ఉంటాయి, వీటినన్నిట్లో ఉంటాయి. సో
ఆటోమేటిక్గా వైరస్ వెళ్ళి వీటిని వెతుక్కుంటూ ఆ రిసెప్టర్స్ ద్వారా అక్కడికి చేరుకుంటుంది. సెకండ్ వేవ్లో ఎక్కువ మందికి ఇంటెస్టైన్ కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది, అందుకని ఆకలి పూర్తిగా దెబ్బతింటుంది. సో మరి వీటన్నిటి ద్వారా అక్కడున్న వైరస్ని ఏం చేస్తారు? అందుకు ఇది సగం నాలెడ్జ్ తోటి చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్స్ అండి. ఇవి చక్కగా చెప్పారండి, అర్థమైంది. స్మోకింగ్ గురించి చాలా మిత్రుని మీరు చక్కగా బాగొట్టారు. చాలా సంతోషం. అదర్ క్వశ్చన్ అండి, ఐ మీన్ ఆన్ లైటర్ నోట్, ఇప్పుడు మనం జనరలీ గెటింగ్ అ హెయిర్ కట్ ఆర్ విత్ మాస్క్ ఆర్ యూనో మన ఒక బార్బర్ షాప్కి వెళ్ళి గడ్డం తీసుకోవడం కానీ హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, ఇది ఒకటైతే అండ్ ప్లేయింగ్ అ స్పోర్ట్ లైక్ సే వాలీబాల్ విత్ ఒక గ్రూప్ స్పోర్ట్ విత్ మాస్క్, ఇస్ దట్ ఓకే? అంటే ఇస్ దట్ ఓకే ఇన్ దిస్ కరెంట్ సినారియో అని దట్స్ మై క్వశ్చన్. యాక్చువల్గా ఈ రెండు టోటలీ డిఫరెంట్ సినారియోస్ అండి. సి వన్ థింగ్ ఈజ్ క్లియర్లీ నోన్ అండి, ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరికి ఎంత దగ్గరగా ఉంటారో, ఎంతసేపు ఒకరికొకరు దగ్గరగా ఉంటారో, అండ్ ఈ ఇంటరాక్షన్ క్లోజ్డ్ ఇండోర్స్లో ఎయిర్ సర్క్యులేషన్ లేకుండా ఎంత ఉంటుందో ఖచ్చితంగా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకే రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. సో మొదటి సినారియో గురించి మాట్లాడదాం, బార్బర్ అండ్ హెయిర్ కట్. సో ఈ ప్రక్రియలో యూ కెనాట్ అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్, అదర్వైజ్ ఆ ప్రక్రియ జరగదు. హెయిర్ కట్కి సంబడి హ్యాస్ టు కమ్ వెరీ క్లోజ్ టు యూ అండ్ వెరీ క్లోజ్ టు ద ఫేస్ పర్టికులర్లీ. సో క్లోజ్ కాంటాక్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఈ సినారియోలో. రెండో డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, దీన్ని మనం ఇండోర్స్ ఒక స్పా లాంటి సిచ్యువేషన్లో ఏసీతో చేస్తున్నామా, అవుట్డోర్స్లో చేస్తున్నామా? అవుట్డోర్స్లో రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది, బికాస్ ద ఎయిర్ సర్క్యులేషన్ ఈజ్ బెటర్. ఒక ఏసీ స్పాలోకి వెళ్ళి క్లోజ్గా కూర్చొని చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ప్రాపర్గా మాస్క్ వేసుకొని ముక్కు నోరు ప్రాపర్గా కవర్ అయ్యేటట్టు. చాలామంది మాస్క్తో ఇబ్బంది ఏంటంటే మాస్క్ని తీసుకొని నోరు మీద పెట్టుకుంటారండి. నోజ్ ఇస్ నాట్ కవర్డ్. మాస్క్ ఈజ్ నాట్ ఎ మ్యాజికల్ పీస్ విచ్ కెన్ ట్రాప్ ఆల్ ద బ్యాక్టీరియా. ఇద్దరు వ్యక్తులు క్లోజ్ క్వార్టర్స్లో ఉండి ఇద్దరు మాస్క్లు వేసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే శాతం ఈజ్ ఓన్లీ 30%, 70% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇద్దరిలో ఒకళ్ళే మాస్క్ వేసుకుంటే 35% ప్రొటెక్షన్ ఉంటుంది. ఇద్దరు మాస్క్ వేసుకోకుండా కూర్చుంటే 5% ప్రొటెక్షన్ ఉంటుంది. 95% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అన్ ఇన్ఫెక్షన్. ఇక రెండో సినారియో ఈజ్ ప్లేయింగ్ వాలీబాల్ అన్నారు. వాలీబాల్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ వైడ్ స్ప్రెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఒక బయట ఎన్విరాన్మెంట్లో అంటే 6 బయల్లో ఆడుతుంటే కనుక రిస్క్ ఆటోమేటిక్లీ తక్కువగా ఉంటుందండి, క్లోజ్ కాంటాక్ట్ లేకుండా వేరింగ్ మాస్క్స్. అదే వాలీబాల్ మీరు ఒక ఏసీ స్టేడియంలో కానీ ఏసీ ఆడిటోరియంలో కానీ వితౌట్ మాస్క్స్ అండ్ విత్ దీస్ థింగ్స్ అంటే విత్ మోర్ క్లోజ్ కాంటాక్ట్ విల్ సర్టన్లీ క్యారీ ఎ రిస్క్. సో ఇట్ ఈస్ జస్ట్ అండర్స్టాండింగ్ ఎంత క్లోజ్ కాంటాక్ట్ పెరుగుతుందో, ఎయిర్ సర్క్యులేషన్ ఎంత తగ్గుతుందో, మాస్క్ ఎంత ఫుల్ ప్రూఫ్గా ఉండదో రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది. దెర్ వాజ్ వన్ కాన్సర్ట్ దట్ హ్యాపెండ్ wherein అంటే ఆ సింగర్ was singing around with some 150 people, and because the singer was singing very loud and it was a closed room, more than 116 of them got an infection, even as far as 30 feet away. గట్టిగా అరవటము, గట్టిగా చేయటం వలన we are producing aerosols to a larger and greater distance. So that is the factors involved.